కోట్లాది హిందువుల కల తీరుతూ అయోధ్యలో బాలరామయ్య 500 ఏళ్ల తరువాత కొలువుదీరాడు. రామయ్యను కనులారా దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తుతున్నారు. మరోవైపు భక్తులు కానుకలను పంపిస్తూనే ఉన్నారు. తాజాగా అయోధ్యలోని శ్రీరాముడి ఆలయానికి ఉగ్రముప్పు ఉందని వార్తలు వెలువడుతున్నాయి. అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామమందిరాన్ని పేల్చేస్తామంటూ పాక్కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ హెచ్చరించినట్లు ఓ ఆడియో కలకలం సృష్టించింది. వైరల్గా మారిన సదరు ఆడియో సందేశంలో జైషే మహ్మద్ రామమందిరాన్ని పేల్చివేస్తామని బెదిరించింది. ఉగ్రమూకలు బాంబులతో రామమందిరంపై దాడి చేస్తామంటూ ఆ ఆడియోలో ఉన్నట్లు జాతీయ మీడియా వెల్లడించింది. ఉగ్రవాద సంస్థల హెచ్చరికల నేపథ్యంలో రామమందిర పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అయోధ్యలోని ఎస్ఎస్పీ రాజ్ కరణ్ నయ్యర్ స్వయంగా ఆలయానికి, అయోధ్యలోని మహర్షి వాల్మీకి విమానాశ్రయానికి చేరుకుని భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. దీంతోపాటు మాన్యువల్, ఎలక్ట్రానిక్ నిఘాను మరింత పటిష్టం చేయాలని ఎస్ఎస్పీ రాజ్ కరణ్ ఆదేశాలిచ్చారు. శ్రీరామ మందిర సముదాయంలో ఏర్పాటు చేసిన అన్ని సందుల్లో తగిన సంఖ్యలో భద్రతా బలగాలను మోహరించినట్లు ఆయన తెలిపారు. పోలీసులతో పాటు పీఎస్సీ కంపెనీలకు సంబంధించిన సిబ్బంది భద్రతను పర్యవేక్షిస్తున్నట్టు చెప్పారు. అంతేకాదు, నగరంలోని అన్ని ఇతర ముఖ్యమైన సంస్థలు, ఇతర సంస్థల భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. నగరం మొత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, ప్రతి మూలను పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. ఈ కెమెరాల సహాయంతో రియల్ టైం ఇన్పుట్ ఉత్పత్తి చేయబడుతుందని, దీని ఆధారంగా అవసరమైన ఏర్పాట్లు, సన్నాహాలు చేస్తున్నామని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఎస్ఎస్పీ రాజ్ కరణ్ నయ్యర్ తీవ్రవాద సంస్థ బెదిరింపులపై స్పందిస్తూ, అయోధ్యలోని శ్రీరామ మందిరానికి భద్రత ఇప్పటికే పటిష్టంగా ఉందని, ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నామని చెప్పారు. అదే క్రమంలో ఈరోజు కూడా ఆలయం, విమానాశ్రయం భద్రతా ఏర్పాట్లను పరిశీలించినట్టు వెల్లడించారు. అయోధ్యధామ్ భద్రతా ఏర్పాట్లలో భాగంగా మొత్తం నగరాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించామని, ప్రతి ప్రాంతం భద్రత బాధ్యత సీనియర్ గెజిటెడ్ అధికారులకు ఇవ్వబడిందని ఎస్ఎస్పీ రాజ్ కరణ్ వెల్లడించారు. 2005లో రామజన్మభూమి కాంప్లెక్స్పై ఉగ్రదాడి సమయంలో ఈ సంస్థ పేరు వెలుగులోకి వచ్చింది. 2005లో రామమందిరంపై జైషే మహ్మద్ సంస్థ దాడికి పాల్పడింది. పేలుడు పదార్థాలు నింపిన జీపుతో మందిరం వద్ద విధ్వంసం సృష్టించింది. అప్పటినుంచి రామజన్మభూమిపై జైషే మహ్మద్ నిరంతరం విషం చిమ్ముతూనే ఉంది. రామ్లల్లా విగ్రహం ప్రాణప్రతిష్ఠకు ముందు కూడా ఈ ఉగ్రవాద సంస్థ ఇలాంటి బెదిరింపులు చేసింది. కాగా రామమందిరాన్ని నిర్మించినప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం భద్రతకు సంబంధించి కొత్త ఏర్పాట్లపై నిరంతరం కసరత్తు చేస్తోంది. అయోధ్యలో ఎన్ఎస్జీ కేంద్రాన్ని కూడా ప్రతిపాదించింది. అయితే రామాలయానికి తీవ్రవాద సంస్థ నుంచి ఎలాంటి ముప్పు పొంచి ఉందో తెలియదని ఎస్ఎస్పీ రాజ్ కరణ్ నయ్యర్ తెలిపారు. ఆడియో గురించి తనకు ఎలాంటి సమాచారం లేదని చెప్పారు. అయోధ్యధామ్ వద్ద ఇప్పటికే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్ఎస్పీ నయ్యర్ మీడియాకు తెలిపారు. జిల్లా పోలీసులతో పాటు పలు పీఎస్సీ కంపెనీలు కూడా రంగంలోకి దిగాయి. సీసీ కెమెరాల ద్వారా భద్రతా ఏర్పాట్లను 24 గంటలు పర్యవేక్షిస్తున్నారు.